చిన్న మామిడి పువ్వు కథ. ఒక మామిడి తోటలో చిన్న మామిడి పువ్వులు చాలా ఉండేవి. వాటిలో ఒక చిన్న పువ్వు చాలా బాధగా ఉండేది. ఆహా! గులాబీ పువ్వు ఎంత అందంగా ఉంది. మల్లె పువ్వు ఎంత సువాసనగా ఉంది. నన్ను ఎవరూ పట్టించుకోరు కదా అని ఆ చిన్న పువ్వు అనుకుంది. అది తన పక్కనే ఉన్న పెద్ద మామిడి చెట్టుతో తన బాధను చెప్పుకుంది. పెద్ద చెట్టా, నేను ఎందుకు అందంగా లేను? ఎందుకు సువాసనగా లేను? నన్ను ఎవరూ కోసుకోరు, దండలు కట్టరు. నేను పనికిరాని దానిలా ఉన్నాను అని చిన్న పువ్వు నిట్టూర్చింది. మామిడి చెట్టు ఆ చిన్న పువ్వు మాటలు విని నవ్వింది. చిన్న పువ్వా, నువ్వు అలా అనుకోకు. ప్రతి దానికీ ఒక సమయం ఉంటుంది. నువ్వు ఓపిక పట్టు, పెరుగుతూ ఉండు. నీ రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు అందరూ నిన్నిష్టపడతారు అని మామిడి చెట్టు ప్రేమగా చెప్పింది. మామిడి చెట్టు మాటలు విని చిన్న పువ్వు ఓపికగా ఎదురుచూసింది. అది రోజురోజుకు కొద్ది కొద్దిగా మారడం మొదలుపెట్టింది. చిన్న పువ్వు రంగు మారింది, ఆకారం మారింది. అది పచ్చని చిన్న పిందెగా రూపాంతరం చెందింది. కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న పిందె పెద్ద మామిడి పండుగా మారింది. దాని రంగు పసుపు పచ్చగా, రుచి తీయగా మారింది. అందరూ ఆ తీయని మామిడి పండును ఎంతో ఇష్టపడ్డారు. పండుగా మారిన ఆ చిన్న పువ్వు తన పక్కనే ఉన్న మిగిలిన మామిడి పువ్వులతో ఇలా అంది. నిరాశ చెందకండి. మీ సమయం కోసం ఓపికగా ఎదురుచూడండి. పెరుగుతూ ఉండండి. మీ రోజు తప్పకుండా వస్తుంది.